కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి వీడియో విడుదల చేశారు. తనను ఎంతగానో బాధించిందని, మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని అన్నారు. ఇక కరూర్లో ఎన్డీఏ ఎంపీల బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేసింది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. తొక్కిసలాట తనను ఎంతగానో బాధించిందన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. తనపై ఎంతో ప్రేమతో ప్రజలు మీటింగ్ వచ్చారని, కానీ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. త్వరలో నిజాలు బయటపడతాయని, తన జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రజలపై కాదని తనపై తీర్చుకోవాలంటూ సీఎం స్టాలిన్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. சீஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఎంపీ హేమమాలిని నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎంపీల బృందం మరణించిన వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేలాది మంది ప్రజలు వచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ ఎంపీల బృందం ప్రశ్నించింది. విజయ్ తన ప్రసంగాన్ని ఎందుకు ఆలస్యంగా ప్రారంభించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. విజయ్కున్న ప్రజాదరణకు ఇంతమందిని ఆహ్వానించకూడదంటూ ఎంపీ హేమమాలిని వ్యాఖ్యానించారు. Because normally political rallies are done in a very proper way and proper security is given and then normal stages are put and then the artist or whoever goes there, the leader, they talk there and then people are sitting in a comfortable place. That the administration should have taken care of that, which they failed to do it. That's what I feel. And then also the people are also feeling very bad about it. That I went and saw the place where the stampede took place. కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కాంగ్రెస్ ఎంపీలు పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 1.25 కోట్లు అందించినట్లు ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఇలాంటి సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం సరైంది కాదన్నారు. I think this is a biggest tragedy which happened. Rahul Gandhi always have emotionally connected with the people of Tamil Nadu. Whenever this type of tragedy had happened, I think I spoke to him. He was very much shocked by hearing all this. Suddenly he told he is going to speak to concerned people. టీవీకే అధినేత విజయ్ పై డీఎంకే ఎంపీ రాజా విమర్శలు గుప్పించారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ చెన్నైకి వచ్చేసిన తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు కనీసం బాధితుల్ని పరామర్శించలేదని మండిపడ్డారు. ఇది నేరాన్ని అంగీకరించినట్లే అంటూ మండిపడ్డారు. What about the TVK leader, the second line leaders? I understand Mr. Vijay is a popular actor. He cannot stay. That may not be good. That may not be conducive. But what about your second line leaders? Nobody is there. What does it mean? You are admitting your own crime. We did a crime. So that you wanted to flee. Already fled. కరూర్ తొక్కిసలాట ఘటనలో 2 టీవీకే నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరూర్ జిల్లా కోర్టులో హాజరుపరచడంతో న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంపై టీవీకే లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ప్రజలు విజయ్ సభకు వస్తారని మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కరూర్లో విజయ్ సభకు పోలీసులు బందోబస్తు కల్పించలేదంటూ చేస్తున్న ఆరోపణల్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కరూర్ సభకు విజయ్ ఆలస్యంగా వెళ్లడంతో పాటు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది అస్వస్థతకు గురై మరణించినా సరే పట్టించుకోలేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తొక్కిసలాట జరుగుతున్న సమయంలో విజయ్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ తమిళనాడు హోం సెక్రటరీ ధీరజ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదంటూ హితవు పలికారు.